సహోదరుని భార్యను ఉంచుకున్నది ఎవరు? హేరోదు. యోహానును చెరసాలలో వేయించినది ఎవరు? హేరోదు. యోహానును ఎందుకు చెరసాలలో వేయించెను? సహోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పినందున. జనులు యోహానును ఏమని ఎంచెను? ప్రవక్త. ఎవరి జన్మదినోత్సవం నాడు హేరోదియ కుమార్తె నాట్యమాడెను? హేరోదు. బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడిగినది ఎవరు? హేరోదియ కుమార్తె. యోహాను శవమును పాతిపెట్టినది ఎవరు? యోహాను శిష్యులు. యేసు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు పట్టుకుని ఆశీర్వదించెను? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వారు తినిన తరువాత ఎన్ని గంపలు ఎత్తిరి? 12 గంపలు. ఎన్ని వేల మంది పురుషులు తినిరి? 5,000 మంది. యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచినది ఎవరు? పేతురు. వస్త్రపు చెంగు మాత్రము ముట్టి స్వస్థత నొందినది ఏ దేశపు వారు? గెన్నేసరెతు. తల్లిదండ్రుల నిమిత్తము దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నది? తల్లిదండ్రులను ఘనపరచవలెను. వేషధారులు ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించుదురు? పెదవులతో ఘనపరచుదురు గాని వారి హృదయము దూరముగా ఉన్నది. మనుష్యుని అపవిత్రపరచునది ఏది? నోట నుండి వచ్చు మాటలు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. యేసు రెండవసారి ఎన్ని రొట్టెలు చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అందరూ తిని తృప్తి పొందిన తరువాత ఎన్ని గంపలు ఎత్తిరి? 7 గంపలు. యేసు ఎవరని జనులు చెప్పుకొనిరి? బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా ఇర్మియా అనియు కొందరు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిరి. యేసు నేను ఎవరిని అని మీరు అనుకొనుచున్నారని శిష్యులను అడిగితే ఏమని చెప్పిరి? పేతురు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. పేతురుకు ఈ విషయము బయలుపరిచినది ఎవరు? దేవుడు.